కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కంపెనీ వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయట, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లోకాస్ గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. టీవీఎస్ఏ లోకాసే టీవీఎస్. కొద్దిగా ఇప్పుడు వీళ్ళు ఈ సెన్సార్స్ లేదంటే BS6 ఐటమ్స్ కూడా ప్రమోట్ అవుతున్నారు. ఆ సందర్భంలోనే ఈ ట్రైనింగ్ పెట్టారు. మీరంతా లోకాస్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ మనకు కావాల్సిన సప్లైస్ ఏమన్నా లోపం ఉంటే కనుక మనవాడు లోకల్లో ఉంటాడు. ఈయనేమో లోకల్లో ఉంటాడు విశ్వనాథ్, ఈయన లోకేష్ బాబు గారు ఆంధ్ర తెలంగాణ చూస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లోకాస్ గురించి ఏదైనా ప్రొడక్ట్ ప్రమోషన్ ఏమైనా కావాలన్నా కానీ మీకు దొరకకపోతే మీరు చేస్తారు. ఒకసారి మీరు నెంబర్ తీసుకోండి. మోబిలిటీని కూడా మనకి ఇచ్చారు. మిగతాది ఒకసారి ఇర్ఫాన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి లోకాస్ టీవీఎస్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషమైన విషయం. మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు BS6కి సంబంధించిన OBD టూల్ ఒకటి మన మెకానిక్ సోదరులకు చాలా ఉపయోగకరమైనది. ఇది కూడా మనకి ఇచ్చి మనల్ని ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి లోకాస్ టీవీఎస్ వారికి ప్రత్యేకమైన మా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫు నుంచి బిఆర్ఓ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన లోకాస్ కంపెనీ వాళ్ళు వచ్చేటప్పుడు మనకి BS6 ట్రైనింగ్ కూడా దొరికింది. వీళ్ళు లోకాస్ కంపెనీ బాగా మనకి మంచి సపోర్ట్ చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి అలాగే చూసుకుంటాం. మనకి ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు మనం షేర్ చేసుకుంటా ఉంటే మనకు లోకాస్ సపోర్ట్ బాగుంటుంది. మనం కూడా అలాగే సపోర్ట్ చేద్దాం. వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఉపయోగిస్తాం. మనం మెకానిక్ అందరికి ఉపయోగిస్తాం. పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే మా యూనియన్లో 400 మంది మెకానిక్లు ఉన్నారు. BS6 ట్రైనింగ్ రమ్మంటే ఎవరు రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలియదు. ఈ ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎవరు ఉంటే పక్క మెకానిక్ చెప్పి దీనివల్ల మనకి ఉపయోగం ఉంది అని వాళ్ళకి తెలియపరుస్తారని ఆశిస్తున్నారు. తర్వాత లోకాస్ వాళ్ళు ఇబ్బంది చెప్పాను. స్పేర్ పార్ట్ మనం స్పేర్గా దొరకట్లేదు ఎక్కడ కారణం అక్కడ. దాని ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు. ఈ BS6 ట్రైనింగ్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కస్టమర్ని మనం ఎడ్యుకేట్ చేస్తే మన పని సులువు అవుతుందని నేను భావిస్తున్నాను. హరికృష్ణ గారు ట్రైనర్ గారు మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత బాగా అంటే మన సొంత మనిషిలాగా ఏదో ఆయన ట్రైనర్ ఒక ఇంజనీర్ లాగా అని కాకుండా మనకి అర్థమయ్యేలాగా మన సొంత మనిషిలాగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు ఒకసారి చెప్పండి. ఇంకొక విషయం, ఎవరన్నా కానీ హరిగారితో ఏదన్నా ఓబిడికి సంబంధించిన పని ఏదన్నా ఉంటే కనుక వారి ఫోన్ నెంబర్ తీసుకోండి. ఒకసారి మన షాప్కి వచ్చి కూడా ఓబిడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని మనకు మాట ఇచ్చారు. మీకు ఏదన్నా అంత అవసరం కలిగితే కనుక వారిని పిలిచి వారి సేవలు మీరు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకేదన్నా అంటే మేము ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు మాకు ట్రైనింగ్ అవసరం ఏదన్నా ఉంటే కనుక మిమ్మల్ని పిలుస్తాం. మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్. టైం చాలా విలువైనది. దాన్ని స్పేర్ చేసుకొని కూడా ఇంత క్లిష్టమైన టైంలో మీరు వచ్చినందుకు మరొక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు ఎలా అనిపించింది? ఇంటికి ఈ ట్రైనింగ్ సెషన్ ఎలా అనిపించింది? ఉపయోగకరంగా ఉందా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉందా చెప్పండి. దాన్ని బట్టి ఈసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం హరి గారు ఇక్కడే కాదు హైదరాబాద్ కూడా వచ్చి 2-3 సార్లు మేము ఇదే కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇప్పటివరకు 180 సెషన్స్ చేసాం. ఇట్లాంటివి చాలా చేసాం అనమాట. దాంట్లో మన సౌత్కి సంబంధించి సారే టేక్ ఓవర్ చేసుకుంటున్నారు కదండి. చాలా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కానీ అర్థం చేసుకోవడం కానీ క్వశ్చన్ డిక్టేట్ చేయడం కానీ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ అన్ని కూడా చేస్తున్నారు. రియల్ అండ్ వెరీ థ్యాంక్ యూ. మేము వెనకాలే ఉన్నాం. ఆయన